ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఆ మధ్యలో నల్గొండ నుంచి ఒకరు వచ్చినప్పుడు అడిగినా, ఎందుకు తమ్ముడు మీరు ఈ పోలీసు ఉద్యోగమే కావాలని మీరు ఎందుకు ఇంతగానో పట్టుదలతో ఉన్నారు? మీ తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే, ఆ తమ్ముడు ఏం చెప్పిండంటే, అన్నా నా ఒంటి మీద కాకి చొక్కా మిరవాలని, 3 సింహాల టోపీ పెట్టుకోవాలని నేను చిన్నప్పటి నుండి కలగన్నా. ఆ కల సాకారం కావాలని నా తల్లిదండ్రులు కూలీ నాలి చేసి నన్ను దిల్సుఖ్నగర్ పంపిళ్ళు. కానీ ఆ కళ నెరవేరుతుందో లేదో అనేటువంటి ఒక బాధ నాలో ఉన్నది అని చెప్పేసి వారు చెప్పినటువంటి సందర్భాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. నేను ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట ఇచ్చిన, మా అధ్యక్షులు కేటీఆర్ గారి ముందే, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ముందే ఒక మాట ఇచ్చిన, నేను గెలిచినా ఓడినా ఈ నిరుద్యోగుల వెంబడి ఉంటా, వాళ్ళ కోసం పోరాటం చేస్తా అని చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయినా నేను బాధపడలేదు. మా రామన్న చెప్పిండు, ఓటమితోని గెలుపుతోని మనకు సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణకు రక్షణ కవచంగా మనం నిలవాలి. కాబట్టి జియో 46 విషయంలో ఎంత దూరమైనా పోరాడతాం, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి ఆ నిరుద్యోగులకు చెప్పు అని ఆ రోజు హైకోర్టులో కేసు ఓడిపోయినప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఏడుస్తూ ఉంటే కేటీఆర్ గారు మాట్లాడి, మేమున్నాం నీకు తోడుగా, మా రాకేష్ ఉంటాడు మీకు తోడుగా, వెళ్ళండి సుప్రీంకోర్టు మెట్టు తట్టండి, తలుపు తట్టండి, ఖచ్చితంగా పోరాటం చేస్తామంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు జియో 46 అభ్యర్థులకు అండదండగా నిలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం ఇదే కాదు, ఆ మధ్యలో జలవిహార్లో 7-8 వేల మందితోని ఆ రోజు నిరుద్యోగ బాకీ కార్డు ప్రోగ్రాం పెడితే కూడా వేల మంది వచ్చిండు. హరీష్ అన్నకు చెప్పుకున్నారు వాళ్ళ బాధ. హరీష్ అన్న చెప్పిండు, 100కు 100% ఈ తెలంగాణ బిడ్డలను కాపాడుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా చెప్పడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో ఈ రకంగా మీకు మద్దతుగా నిలుస్తూ ఉంటే, ఈరోజు సుధీర్ రెడ్డి గారికి ఏం అవసరం అండి? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అంతా వీళ్ళు నల్గొండ ఓటర్లు, ఖమ్మం ఓటర్లు, కరీంనగర్ ఓటర్లు, వరంగల్ ఓటర్లు ఎందుకు పెట్టిండు? దట్ ఈస్ అవర్ పార్టీస్ కమిట్మెంట్ టువర్డ్స్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్. మిత్రులారా, ఒకవైపు మా ఎమ్మెల్యేలు ఈ రకంగా పోరాటం చేస్తూ ఉంటే, మా పార్టీ ఈ రకంగా పోరాటం చేస్తూ ఉంటే, ఇంకోవైపు నిన్న ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు, ఆయన బుర్ర ఉన్నదో లేదో నాకైతే అర్థం కాదు. ఎంత ఘోరం అంటే 3800 పోస్టులకు గాను ఏంటది ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చింది అంటాడు. ఇక్కడ ఉన్నది ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలు 19,000, డిఎస్సి 25,000, గ్రూప్ 1 500, గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000. ఇన్ని ఖాళీలు ఉంటే మీ ఆర్థిక శాఖ 3,800 మందికే ఎందుకు అనుమతి ఇచ్చింది అంటే, పాపం కాంట్రాక్టులు ఇస్తేనేమో వాళ్ళకి 30% కమిషన్ వస్తుంది. నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ అనుమతిస్తే కమిషన్లు రావు కావచ్చు. అందుకనే వాళ్ళు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తలేదని చెప్పేసి ఆయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పిండు. అంటే కమిషన్లు లేనిది కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. కాంగ్రెస్ అంటేనే కరప్షను, కాంగ్రెస్ అంటేనే కమిషన్లు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా కమిషన్లే కావాలంటే ఈ దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో 2 చోట్ల కలిపి 5-6 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారా? ఒకరోజు భిక్షాటన కార్యక్రమాన్ని పెట్టండి, మీరు భిక్షాటన కార్యక్రమాన్ని పెట్టండి. బిచ్చమెత్తైనా సరే సుధీర్ అన్న నేను కూడా వస్తాం, బిచ్చమెత్తైనా సరే మీ కమిషన్ ఇస్తాం 30%. ఇవ్వండి నోటిఫికేషన్. ఎందుకు ఇవ్వరు నోటిఫికేషన్ అని అడుగుతున్నాం. ఈ నిరుద్యోగులు ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ నానా ఇబ్బందులు పడతా ఉంటే, ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఆయన తాగే లీటర్ బాటిల్ ఎంతనో తెలుసా? వాటర్ బాటిల్ ఎంతో తెలుసా? అక్షరాల 3,500 రూపాయలు. బట్టి విక్రమార్క గారు తాగేటువంటి లీటర్ వాటర్ బాటిల్. రేవంత్ రెడ్డి గారు వేసుకునేటువంటి టీషర్టు
ఆయన చెప్పులు, ఆయన బూట్లు, ఆయన విలువ, దాని విలువ ఎంతో తెలుసా? చెప్పవశం కాదు. పట్టి విక్రమార్క గారు వాడేటువంటి 1 లీటర్ వాటర్ బాటిల్తోని ఈ నిరుద్యోగుల ఒక నెల రోజుల హాస్టల్ ఫీజు వెళ్తుంది. రేవంత్ రెడ్డి గారు వేసుకున్నటువంటి టీ షర్ట్ తోని మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క నిరుద్యోగి సంవత్సరం అంతా కూడా కోచింగ్ పోవచ్చు. ఒకవైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజన, ఆదివాసీ బిడ్డలు, దళిత బిడ్డలు జాబ్ కావాలని చెప్పి ఇక్కడ అలమటిస్తూ ఉంటే మీరు ప్రజలకు సొమ్ముతోని ఈ రకంగా జల్సాలు చేస్తారా? చాలా దుర్మార్గం ఇది, చాలా దురదృష్టకరం. పైగా ఏమంటారు మళ్ళా, మీరంతా ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? వీళ్ళంతా అడ్డ మీది కూలీలు, బిర్యానీకి వచ్చి అది అరిగేదానికే ఎగిరిపోతారని అన్నాడా లేదా? అని అవమానించిండా లేదా? కానీ గుర్తుపెట్టుకోవాలి, కూలీలు ఉంటేనే మేస్త్రి ఉంటాడు, కూలీలతోనే మేస్త్రి పదవి వస్తుంది. ఈ కూలీలతోనే నువ్వు మేస్త్రి అయినావు, నీకు పదవి వచ్చింది, నీకు పైసలు వచ్చినాయి, నువ్వు దోచుకుంటున్నావు. కూలీలకు కట్టడం తెలుసు, మీ కాంగ్రెస్ కోటను కూర్చొని కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను పీకి పందిరేయడం కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈ రాష్ట్ర భవిష్యత్తును పట్టుకొని అడ్డ మీద కూలీ కట్టవా? ఈ నిరుద్యోగులు కన్నెర చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా 25 ఏళ్ళు కనబడకుండా పోతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏం తమాషా చేస్తున్నావా నువ్వు? ఈ తెలంగాణ బిడ్డలను అవమానిస్తావా? ఈ బిడ్డలు పోరాటం చేస్తేనే తెలంగాణ జెండా ఎగిరిందనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయినావా అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదంతా జరుగుతూ ఉంటే ఆ పైన